హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇచ్చామన్నమాట. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంది, ప్లస్ బేసిక్ లెవెల్ చూసామన్నమాట. బట్ ఈరోజు ఈ ప్రతి ఒక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్క డెఫినేషన్ ఉంటుంది, దాని రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ 8 టైప్స్ చెప్పాం కాబట్టి నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ నౌన్. A noun is a word used as the name of a person, place or thing. పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు అన్నమాట. ఇది నౌన్ ఒక డెఫినేషన్. ఎగ్జాంపుల్ చూస్తే ది క్యాట్ సాట్ ఆన్ ది మ్యాట్. ఓకేనా? ఇక్కడ క్యాట్ అనేది నౌన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యాట్ అనేది థింగ్స్ కాబట్టి అది కూడా నౌన్సే వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ జాన్ అండ్ సారా వెన్ టు ది స్టోర్. ఇక జాన్ అండ్ సారా అనేది కూడా ఒక పర్సన్ సంబంధించింది. వెన్ టు ది స్టోర్ అంటే ఒక ప్లేస్ కాబట్టి అది కూడా నౌన్స్ కింద వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఈస్ట్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ ప్లేస్ కాబట్టి ఈస్ట్ వస్తుంది, సన్ వస్తుంది అనమాట నౌన్స్ అంటే. ఓకేనా? నెక్స్ట్ వన్ ది బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ది బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. బుక్ అనేది కూడా ఒక థింగ్ అవుతుంది, అంటే ఒక మెటీరియల్ అవుతుంది. టేబుల్ అనేది కూడా పర్టికులర్ థింగ్స్ అవుతుంది కాబట్టి ఇదన్నీ కూడా బుక్ అండ్ టేబుల్ కూడా నౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ది చిల్డ్రన్ ప్లేడ్ ఇన్ ది పార్క్. చిల్డ్రన్ అనేది నౌన్ వస్తుంది, పార్క్ పర్టికులర్ ప్లేస్ కాబట్టి అది కూడా నౌన్. నెక్స్ట్ ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ఓకేనా? అంటే పర్టికులర్ గా లేకుండా కామన్ గా మనం వాడేది. ఫర్ ఎగ్జాంపుల్ షీ వెంట్ టు ది స్టోర్. షీ అనేది ఒక పర్టికులర్ గర్ల్ అన్నమాట. అప్పుడు షీ వస్తుంది కాబట్టి పేరు మెన్షన్ చేయకుండా కామన్ గా మనం షీ అన్నాం కాబట్టి ఇది ప్రొనౌన్ వస్తుంది. షీ వెంట్ టు ది స్టోర్ బికాస్ షీ నీడెడ్ టు బై గ్రోసరీస్. ఇంకా నెక్స్ట్ టైం కూడా షీ వచ్చింది కాబట్టి ఇది రెండు ప్రొనౌన్ అవుతుంది. దే ఆర్ ప్లానింగ్ టు విజిట్ ది మ్యూజియం దిస్ వీకెండ్. దే అంటే వాళ్ళు, అది కూడా ప్రొనౌన్ వస్తుంది. ఈ లవ్స్ హిస్ డాగ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. హీ అనేది కూడా ఒక ప్రొనౌనే. ఇట్ అంటే డాగ్ సంబంధించి మాట్లాడతారు కాబట్టి ఇది కూడా ఒక ప్రొనౌనే. హీ, ఇట్. ఐ విల్ కాల్ యూ. ఐ అనేది ఒక ప్రొనౌన్. నెక్స్ట్ యూ అనేది కూడా ఒక ప్రొనౌన్. నెక్స్ట్ వెన్ ఐ గెట్ హోమ్. ఓకేనా? ఐ, యూ, ఐ. నెక్స్ట్ వి ఎంజాయ్డ్ ది మూవీ బట్ ఇట్ వాస్ ఎ బిట్ టు లాంగ్. వి అనేది ప్రొనౌన్ వస్తుంది, ఇట్ కూడా ప్రొనౌనే వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ adjective. An adjective is a word used to add something to the meaning of a noun or pronoun. అంటే సంథింగ్ యాడ్ చేయడం ప్రొనౌన్ కానీ నౌన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ది టాల్ మ్యాన్. అంటే మ్యాన్ తెలుసు, టాల్ అంటే ఎత్తుగా ఉండే మనిషిని. ది టాల్ మ్యాన్ వాక్డ్ త్రూ ది ఓల్డ్ పార్క్. అంటే పాత ఒక పార్క్ కి తిరుగుతున్నారండి. అప్పుడు టాల్, ఓల్డ్ అనేది అడ్జెక్టివ్. షీ వాస్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. షీ అనేది ఒక నౌన్ తెలుసు, బ్యూటిఫుల్ అనేది ఎక్స్ట్రాగా. డ్రెస్ టు ది గ్రాండ్ పార్టీ. జనరల్ గా మనం పార్టీ అంటాం, గ్రాండ్ పార్టీ అంటాం కాబట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి బ్యూటిఫుల్, గ్రాండ్. ది బ్లూ స్కై. స్కై తెలుసు, బ్లూ స్కై. ది బ్లూ స్కై లుక్డ్ క్లియర్ అండ్ బ్రైట్ టుడే. ఇక్కడ బ్లూ స్కై వస్తుంది, నెక్స్ట్ బ్లూ వస్తుంది, క్లియర్ వస్తుంది, బ్రైట్ కూడా వస్తుంది అనమాట. ది హ్యాపీ చిల్డ్రన్ ప్లేడ్ విత్ ది స్మాల్ పప్పీ. హ్యాపీ అది కూడా అడ్జెక్టివ్. నెక్స్ట్ స్మాల్ అది కూడా అడ్జెక్టివ్సే. He gave her a delicious cake. Delicious adjective. Cake on a special day. Special కూడా adjective వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ verb అంటే ఒక యాక్షన్ చెప్పొచ్చు. A verb is a word used to express an action, performance or state. She runs every morning to stay fit. Runs అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్ కాబట్టి అది verbs అవుతుంది. They build. Build అనేది కట్టడం. They build a new house in the suburbs. ఓకే, బిల్డ్ అనేది verb. He wrote a letter to his friend. Wrote అంటే రాసినాడు.
ది డాగ్ బార్క్ లవ్లీ అట్ ది స్ట్రేంజర్స్. ఇక్కడ వర్బ్ ఏమవుతుందంటే బార్క్ అంటే అరవడం. వి విల్ ఈట్ డిన్నర్ అట్ ఏ నైస్ రెస్టారెంట్ టునైట్. వి విల్ ఈట్ అంటే విల్ ఈట్ మేము తింటాము. ఓకేనా? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఇన్ ది చర్చ్. ఓకేనా? బ్యూటిఫుల్లీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అడ్వర్బ్ ఇది. ఓకేనా? ఇదన్నీ మన అడ్వర్బ్స్. అంటే అడ్వర్బ్స్ అంటే వర్బ్‌కి అడిషనల్‌గా చేసేదన్నమాట. ఈ ర్యాన్ క్విక్లీ టు క్యాచ్ ది బస్. అంటే పరిగెత్తినాడు. ఎలా పరిగెత్తుతున్నాడు? ఫాస్ట్‌గా పరిగెత్తినాడు అని అంటాం కదా! అది. దే విల్ మీట్ టుమారో అట్ ది పార్క్. అంటే ఎప్పుడు మీట్ అవుతారంటే టుమారో అడ్వర్బ్. ది టీచర్ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ టు క్లాస్. త్వరగా రావడం. షీ కేర్‌ఫుల్లీ ప్లేస్డ్ ది వాస్ ఆన్ ది టేబుల్. కేర్‌ఫుల్లీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ప్రిపోజిషన్. Preposition is a word or group of words used with a noun or pronoun to show how the person or thing denoted by a noun or pronoun stands in relation to something else. Example: the cat is under the table. Under the table. అది under అనేది preposition. He walked across the street. Across. Okay. Next, the book is on the shelf. On. He sat beside his friend during the movie. Beside. Okay. They traveled to Paris for their vacation too. Next, conjunctions. A conjunction is a word which joins two words, sentence or clauses. I wanted to go for a walk, but it started raining. But అంటే యాడ్ చేసేవారు అన్నమాట. She can have tea or coffee with her breakfast. టీ నా ఉండొచ్చు, కాఫీ నా ఉండొచ్చు, ఆర్ ఉండొచ్చు కాబట్టి ఇది కంజంక్షన్స్. He is smart and hardworking. And అనేది కంజంక్షన్స్. You can play video games after you finish your homework. After అనేది conjunctions. She missed the bus. So అనేది conjunction. She walked to school. An interjection is a word which expresses some sentiment or sudden feelings. Example: wow, that fireworks display was amazing. Wow అనేది sudden express అన్నమాట. Ouch, that really hurt. ఓకేనా? ఇది కూడా ఒక వర్డ్ అన్నమాట. ఓకేనా? సడన్ ఎమోషన్స్ అన్నమాట. ఏ ఆర్ యూ కమింగ్ టు పార్టీ టునైట్? ఏ అనేది ఇంటర్జెక్షన్. ఊప్స్ ఐ డ్రాప్డ్ మై ఫోన్. ఇక్కడ ఊప్స్ అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఒరే వి వోన్ ది గేమ్. ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఓకేనా? ఇది జస్ట్ బేసిక్స్ అన్నమాట. మనకి ఎంత మాత్రం కంటెంట్స్ దొరికిందని మనం యాడ్ చేసి ఇచ్చామన్నమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఇలాంటి క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. ఇంకా మనము దీనికంటే బెటర్‌గా ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో ముందుకు పోతాం. ఓకేనా? కన్క్లూజన్, రిమైండర్, ప్రాక్టీస్ ఈస్ కీ టు మాస్టరింగ్ దీస్ కాన్సెప్ట్. ఓకేనా? మోర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాస్టర్ అవ్వడానికి పాసిబుల్ ఉందన్నమాట ప్రతి ఒక్క కాన్సెప్ట్. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.